అక్టోబర్ 1వ తేదీ తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు, వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతున్నాయి. 100% జరగబోయేది ఇదే. అక్టోబర్ 1వ తేదీ తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొని పోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 4వ ఇంట్లో, రాహు మీనరాశిలో 5వ ఇంట్లో, కేతు కన్యా రాశిలో 11వ ఇంటిలోనూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో బుద్ధి బలం చాలా బాగుంటుంది. సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. చెప్పుడు మాటలను అసలు వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అక్టోబర్ 1వ తేదీ తర్వాత నుండి కూడా వీరు ఊహించని మార్పులు వీరి జీవితంలో ఉంటాయి. వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా మీకు కొన్ని రోజుల్లోనే నిజం కాబోతూ ఉన్నాయి. ప్రయత్నించిన కార్యక్రమాల్లో మీరు చాలా విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు మీకు ఏర్పడతాయండి. చెడు తలంపులు అసలు వద్దు. కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మేలు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకోవాలి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీలక్ష్మి ఆరాధన మీకు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారి గుణగణాలు, వారి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవైనా స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను వీరు ఎప్పుడు కూడా పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎక్కువగా స్నేహాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ 1వ తేదీ తర్వాత వీరి జీవితంలో అన్నీ కూడా శుభ పరిణామాలే జరగబోతూ ఉన్నాయండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అధికమైన పట్టుదల అయితే ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, వీరినిగానే మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా వీరు చాలా నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అవుతాయి.
వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయమును కూడా మనసులో దాచుకోరు. అందుచేత వృశ్చిక రాశి వారిని వీరు ద్వేషిస్తూ ఉంటారు. కొందరు బాల్యం నుండే సంపాదన వీరు మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయం, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట వీరు చక్కగా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదుమధురంగా వీరెప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి కోపం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలని వీరిని చూసి చెప్పవచ్చు. వీరికి కోపం ఎంతో త్వరగా వస్తుంది. అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరికి ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. నిజమేమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు అసలు కాదు. పరోపకారం చేసే బుద్ధి కలవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బతీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశాఖ నక్షత్రం చెందిన వారు కనకపుష్య రాగం ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు ఇంద్రనీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం జాతకులు పచ్చను ధరించాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి దక్కుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.